సికోసా అనేది ఒక నూతన ఆలోచన. ఇప్పటి వరకు ఉన్న అత్యంత శక్తివంతమైన వరి కలుపు సంహారిణి. ఇదిగో కలుపు సోకిన పంటను చూడండి. మరి సికోసా వారి బన్యన్ టెక్నాలజీని వాడిన ఈ పంటను చూడండి. కలుపు మొక్కల దాడి నుండి మీ పంటను కాపాడటానికి సికోసాను సరిగ్గా ఉపయోగించడం అవసరం. సికోసాను ఉపయోగించడానికి సరైన మార్గాన్ని చూద్దాం రండి. బాటిల్ని బాగా షేక్ చేయండి. పైన మూత తెరిచి 4 రంధ్రాలు చేయండి. ఇప్పుడు సికోసా బాటిల్ని నొక్కి పొలమంతా 6 రౌండ్లలో సమానంగా పిచికారీ చేయాలి. ఇది చాలా ముఖ్యమైంది. సికోసాను ఉపయోగించే ముందు వరి పొలంలో 4 నుండి 5 సెంటీమీటర్ల నీరు ఉండేలా చూసుకోండి. ఉత్తమ ఫలితాల కోసం ఎకరానికి సికోసా 500 మిల్లీలీటర్లు పొలంలో సమానంగా పిచికారీ చేయండి. ఓడి ఫార్ములా కావడంతో సికోసా 1 ఎకరం భూమిలో నియంత్రిత మరియు ఏకరీతి పద్ధతిలో బాగా వ్యాపిస్తుంది. ఇది ఇతర కలుపు నాశినిల కంటే విభిన్నంగా మరియు ప్రత్యేకంగా ఉంటుంది. సికోసాను ఎరువులు లేదా ఇసుక వంటి ఇతర పదార్థాలతో కలపవలసిన అవసరం లేదు. దాని ఓడి ఫార్ములా కారణంగా ఇది గడ్డి జాతి, ఆకు జాతి మరియు తుంగ జాతి కలుపు మొక్కలపై సమానమైన ప్రభావం చూపిస్తుంది. వరి నాటు వేసిన 3 రోజుల్లోపు సికోసా ఉపయోగించండి. సికోసా వాడని పొలానికి నీరు ప్రవహించకుండా నిరోధించడానికి సికోసా వాడిన పొలం చుట్టూ తగినంత ఎత్తులో బలమైన కట్టను నిర్మించండి. కలుపు ప్రభావం ముగిసిన వెంటనే కలుపు మొక్కలపై మల్టీ డైమెన్షనల్ నియంత్రణ ఉంటుంది. కలుపు మొక్కలపై దీర్ఘకాలిక నియంత్రణ ఉంటుంది. అధిక పిలకలు మరియు మంచి దిగుబడి ఉంటుంది. సరైన ఉపయోగం పంటలను ఆరోగ్యవంతంగా మరియు కలుపు మొక్కలు లేకుండా చేస్తుంది. అలాగే గుర్తుంచుకోండి, మీరు పీపీఈ కిట్ను ధరించడం మర్చిపోవద్దు. సికోసాను సురక్షితమైన స్థలంలో నిల్వ చేయండి. జంతువులను మరియు పిల్లలను దాని నుండి దూరంగా ఉంచండి. సికోసా వరి కోసం అత్యంత శక్తివంతమైన కలుపు నివారణ.